అలా నేను విశేషరావు కొన్ని కొన్ని వార్తలను చూస్తుంటే ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా బెంగళూరులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అది విన్న తర్వాత అసలు సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు కూడా జరుగుతున్నాయా అనే అనుమానం కలగడంతో పాటు మీ పిల్లల్ని కూడా మీరు అనుమానించాల్సి వస్తుంది. ఎందుకనంటే బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏజ్ 23 సంవత్సరాలు. ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం స్మార్ట్ ఫోన్ వాడుతూ మొదలుపెట్టింది. పైగా పేరెంట్స్కి స్మార్ట్ ఫోన్ మంచిది కొనియమంటే ఒక 15-20 రోజుల క్రితం స్మార్ట్ ఫోన్ మంచిది కొనిచ్చారు. ఆ తర్వాత ఆ స్మార్ట్ ఫోన్లోనే ఆ అమ్మాయి ఎక్కువ కాలం గడుపుతూ వచ్చింది. అంత టైం గడుపుతున్నటువంటి కూతుర్ని నివారిస్తూ తల్లి ఆ ఫోన్ను తీసుకొని చెక్ చేసింది. చెక్ చేస్తే అక్కడ కనిపించినటువంటి ఫోటోలు ఏందో తెలుసా? ఆవిడకి సంబంధించినటువంటి ప్రైవేటు ఫోటోలు. ఎవరు అంటే కూతురే తల్లికి సంబంధించినటువంటి ప్రైవేటు ఫోటోలు తీసి దాంట్లో నిక్షిప్తం చేయడంతో పాటు ఆ ఫోటోలను ఎవరికి పంపించింది? ఆ అమ్మాయి తన ప్రియుడికి పంపించింది. తన ప్రియుడికి పంపించిన సంగతి తెలుసుకున్న తర్వాత తల్లి నిర్ఘాతపోయింది. ఇది విన్న తర్వాత అసలు మన సమాజంలో ఇప్పుడున్నటువంటి జెన్ జెడ్ ఎటు వెళుతుంది అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. ఎందుకంటే ప్రియుడి కోసం ప్రియురాలు ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది. పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రేమికుడి మోజులో పడి భర్తలను లేపేస్తున్నారు. నమ్మించి హానీమూన్కి తీసుకెళ్ళి అక్కడే చంపేస్తున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత. ఇట్లాంటివన్నీ మనం చాలా చూస్తున్నాం. కానీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే తల్లులు సంబంధించినటువంటి ప్రైవేట్ ఫోటోలు ప్రియుడికి పంపించి ఆ ప్రియుడితోటి ఈ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుకోవటం, ప్రైవేట్ ఫోటోలు పంపించిన తర్వాత వాటి గురించి వీళ్ళు చాట్ చేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే మన జెడ్ ఎటు వెళ్తుంది అనేటువంటి అనుమానం మీకు కూడా కలుగుతుంది కదా. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.